హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్లో ఎమ్మి ఫ్రూట్ కస్టర్డ్ రెసిపీ అయితే చేయబోతున్నానండి. ఈ ఫ్రూట్ కస్టర్డ్కి కలర్ఫుల్గా డ్రై ఫ్రూట్స్తోని పాలు పంచదారతోని ప్రాసెస్ ఏంటని చూద్దాము. చాలా కలర్ఫుల్గా ఈ సమ్మర్ సీజన్లో ఒంటికి చలవ చేసే విధంగా చేసుకొని వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి తీసుకోవచ్చండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటని చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెని పెట్టుకున్నాను. ఇందులోనే 1 లీటర్ వరకు పాలన్నీ వేసుకున్నానండి. ఇలా ఇక్కడైతే నేను 2 ప్యాకెట్ల పాలు 1 లీటర్ వరకు వేసుకున్నాను. నేను ఈ పాలు వేడైనప్పటికీ ముందుగా ఒక బౌల్లోని 2 స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ అనేది వేసుకున్నాను. ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలిపి పెట్టుకున్నానండి. ఇలాగైతే నీళ్ళు వేసేసుకొని స్పూన్తో బాగా కలిపేసుకోవాలి, ఎక్కడ ఉండలు లేకుండా. ఇప్పుడు పాలు మరిగినంత వరకు చూసుకొని, పాలు ఇప్పుడు పొంగినాయి కదండి, కొంచెం పాలు మరిగిన తర్వాత ఒక 2 నిమిషాలు బాగా మరగనివ్వాలి. ఇప్పుడు పాలు పూర్తిగా మరిగిపోయినాయి కదా, ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టుకొని స్టవ్ అనేది ఈ కస్టర్డ్ మిల్క్ని మనం యాడ్ చేసుకోవాలి. ఇందులో బాగా యాడ్ చేసుకొని కలిపితే మనకి ఆటోమేటిక్గా 2-3 మినిట్స్లోనే కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఫ్లేమ్ అనేది నేను సిమ్లోనే పెట్టుకున్నానండి. ఇప్పుడు చూడండి, కలర్ అనేది కొద్దిగా మారింది కదా. ఇప్పుడు బాగా కలుపుకోవాలి గరిటె పెట్టుకొని. ఇప్పుడు కలపడం వల్ల కొంచెం థిక్ అయింది కదా. అలాగే 2 నిమిషాల పాటు బాగా మరగనిచ్చిన తర్వాత ఇక్కడైతే నేను 100 గ్రామ్స్ వరకు చక్కెర అనేది వేసుకున్నాను. పంచదార కావాలంటే లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ముందుగా తక్కువ వేసుకోవడమే మంచిది, ఎక్కువైపోయినా కూడా తినలేము. ఇక్కడ పంచదార వేసిన తర్వాత పాల్లోని బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఈ కస్టర్డ్ మిల్క్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, లేదా ముందుగా ఒక 20 నిమిషాలు, ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్యాన్ గాలికి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక 2 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను నేనైతే. ఇప్పుడు కట్ చేసుకున్న ఫ్రూట్స్, డ్రాగన్ ఫ్రూట్, దానిమ్మ గింజలు, యాపిల్ ముక్కలు, బ్లాక్ గ్రేప్స్, గ్రీన్ గ్రేప్స్, బనానా, అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను నేనైతే. ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న 2 అవర్స్ తర్వాత నేనైతే ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసేసుకున్నాను. కొద్దిగా మీద డెకరేషన్కి ఉంచుకొని మిగతావన్నీ కూడా ఫ్రూట్ ముక్కలన్నీ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడైతే డ్రాగన్ ముక్కలు, బనానా ముక్కలు, గ్రేప్స్, యాపిల్ ముక్కలు, దానిమ్మ ముక్కలు, పిక్కలు కూడా వేసేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు చూడండి, కొద్దిగా చిక్కగా కనిపిస్తుంది కదా మనకి ఫ్రూట్స్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత. ఇలాగ ఉండేటప్పుడే, మనకి కూలింగ్గా ఉండేటప్పుడే చల్లగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని, మనకి ఏమైనా టాపింగ్స్లా కావాలంటే ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ యాడ్ చేసుకొని పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా బౌల్లోని వేసి సర్వ్ చేసుకొని తాగితే. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇది మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత కానీ, లేదంటే డిన్నర్ చేసిన తర్వాత కూడా ఇలాగా డిన్నర్ టైంలో కానీ, లేదా ఈవినింగ్ టైంలో కానీ మనం పిల్లలను పెద్దవాళ్ళని కూడా ఇలా బౌల్లో సర్వ్ చేసుకొని చల్లగా తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ సమ్మర్ సీజన్లోని పిల్లలందరూ కూడా లీవ్ టైంలో ఇంట్లోనే ఉంటారు కదా. పిల్లలకి అలాగా ఒక వీక్లీ ఒకసారైనా ఇలాగ ట్రై చేసి పెట్టామంటే పిల్లలు కూడా ఇష్టపడి తింటుంటారు. ఇక్కడైతే నేను ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత నేను ఇక్కడ కట్ చేసుకున్న ఫ్రూట్స్ ముక్కలన్నీ ఉన్నాయి కదా, ఈ ఫ్రూట్ ముక్కలన్నీ కూడా కొద్దిగా అన్నీ కూడా వేసుకుంటున్నాను టాపింగ్ లాగా. అలాగే ఇక్కడ దానిమ్మ గింజలు, డ్రాగన్ ఫ్రూట్, గ్రీన్ గ్రేప్స్, యాపిల్ ముక్కలు, అలాగే కొద్దిగా నేను డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకున్నానండి. ఇక్కడ దానిమ్మ గింజలు కూడా వేసేసుకున్నాను. అలాగే కొద్దిగా మనకి ఫ్రూట్స్ ఏమైనా కావాలనుకుంటే బనానా ముక్కలు కూడా ఎక్కువ పెట్టుకోవచ్చు, అలాగే పప్పాయ కూడా వేసుకోవచ్చు. ఇక్కడైతే గ్రీన్ కలర్ టూటీ ఫ్రూటీ కూడా కొద్దిగా యాడ్ చేసుకున్నాను. అలాగే నా దగ్గర ఉన్న చెర్రీస్ కూడా కొద్దిగా అయితే వేసుకున్నాను. ఇలాగ కలర్ఫుల్గా పిల్లలకి ఇచ్చామంటే ఇష్టపడి తింటారు కదా. అలాగే కొద్దిగా టూటీ ఫ్రూటీ యాడ్ చేశాను. అలాగే బ్లాక్ గ్రేప్స్ కూడా వేసుకున్నాను. అలాగే ఇందులోనే బాదం పప్పు, జీడిపప్పు చిన్న ముక్కలు కట్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి తినేటప్పుడు. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత గ్రీన్ కలర్ టూటీ ఫ్రూటీ కూడా వేసుకున్నాను.
చాలా కలర్ఫుల్గా ఉంది కదా చూడటానికే. చూసినప్పుడే తినాలని అనిపిస్తుంది కదా. కంపల్సరీగా మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ట్రై చేయండి. ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేయకుండా చూడండి. చూసి మీరు ట్రై చేసి ఎలాగొచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. మా ఇంట్లో అయితే టూటీ ఫ్రూటీ చాలా బాగా వచ్చింది. అందరం కూడా ఎంజాయ్ చేసాము. మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.